హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను చిత్ర. ఈరోజు వరం మల్టీగడ్డం కిచెన్లో పప్పుల పొడి చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూసేద్దామా మరి. దానికోసం ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు కలిపి వేయించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదు. కలర్ మారిపోతుంది కానీ వేగదు. బాగా మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఈ పప్పుల పొడి రైస్లోకైనా, అలాగే దోశలోకైనా, ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము వేయించుకుంటున్న శనగపప్పు, మినపప్పు వేగిపోయింది. సపరేట్గా తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేసుకొని వేయించుకుందాం. మనం ఏదైతే వేయించుకుంటున్నామో ఈ పప్పుల పొడికి అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఎండుమిర్చిని మంచిగా వేయించుకొని ఇప్పుడు మనకి ఎండుమిర్చి కూడా వేగిపోయింది. పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము ధనియాలు వేసుకుని వేయించుకుందాం. ధనియాలు ఇక్కడ నేను ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. 3 స్పూన్లు ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. అలాగే ఈ ధనియాలలోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే జీలకర్ర చేదు వచ్చేస్తుంది. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. జీలకర్ర కూడా వేసుకొని మంచిగా వేయించుకుందాం. ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వేసుకున్న ధనియాలు, జీలకర్ర కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు మనము ఇందులోకి తీసేసుకున్న తర్వాత ఇదే కడాయిలోకి కొబ్బరి కూడా వేసుకుని వేయించుకుందాం. ఎండు కొబ్బరి పొడి అయితే బాగుంటుంది. అలాగే ఎండు కొబ్బరినైనా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవచ్చు. వేసుకుని ఒకసారి బాగా వేయించుకుందాం మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనకు ఎండు కొబ్బరి కూడా వేగిపోయింది కదా. ఎండు కొబ్బరిని కూడా తీసేసుకుందాం సపరేట్గా. ఇందులోకి ఇప్పుడు మనం పుట్నాల పప్పు వేసుకుని వేయించుకుందాం. ఇక్కడ 1 కప్పు తీసుకుంటున్నాను నేను పుట్నాల పప్పు. దీన్ని వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. వేయించిన శనగపప్పు అని కొన్ని చోట్ల అంటారు. మనకు ఇప్పుడు ఈ శనగపప్పు బాగా వేగాల్సిన అవసరం లేదు. లైట్గా వేగితే సరిపోతుంది. కానీ ఈ పప్పుల పొడి సూపర్గా ఉంటుందండి. చల్లారనిద్దాం కొద్దిసేపు. చల్లారిన తర్వాత మనం ఏదైతే వేయించుకుని చల్లారబెట్టుకున్నామో వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోకి ఇప్పుడు నేను ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను. అంతేనండి, మన పుట్నాల పప్పుల పొడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు కనుక నచ్చినట్టయితే నాకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.
వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీలోకైనా బాగుంటుంది, దోశలోకైనా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.